నీతిమంతుల గృహమును యెహోవా కాపాడును, ఆశీర్వదించును అని బైబిల్లో ఉంది. నీతిమంతుడు దీవించబడతాడని బైబిల్లో ఉంది. నువ్వు నీతిగా జీవిస్తే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఆ నీతిని పోగొట్టుకున్నట్లయితే ఏం చేద్దామన్నా సరే నీ నీతి మాలిన జీవితం అడ్డొచ్చి పడుతుంది. సో ప్రతిఫలం ఏమిటి? కాదన్నందుకు, పాపం చేయనందుకు యోసేపుని తీసుకెళ్లి చెరసాలలో పడేశారు. ఏంటి ప్రభువా ఇది? పెనం మీద ఉన్న నన్ను తీసుకొచ్చి పొయ్యిలో పడేసేవేంటి నాయన? కానీ నా జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో అది నాకు కష్టంగా అనిపిస్తుంది. కానీ దీని వెనుక దేవునికి మహత్తరమైనటువంటి ప్రణాళిక ఉంది. క్రమక్రమముగా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? ఒకవైపు పదును పెడుతున్నాడు, రెండో వైపు పరీక్షిస్తున్నాడు, మూడో వైపు ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వడానికి అడుగులు వేస్తున్నాడు. నమ్మాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా ఖైదీలు కష్టపడి పనిచేయాలి. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేశాడు. వినండి అమ్మా, అయ్యా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నిరుత్సాహం మధ్య, నిస్పృహ మధ్య, నలిగిపోతున్న మనస్సు మధ్య తనకివ్వబడిన పనిని మాత్రం నిర్లక్ష్యం చేయలా. నీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, నీ పనిని నిర్లక్ష్యం చేయొద్దు, నీ బాధ్యతను నిర్లక్ష్యం చేయొద్దు. ఎస్, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎస్, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి. ఎస్, నీ ఆరోగ్యంలో సమస్యలు ఉన్నాయి. ఎస్, అప్పుల సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మధ్య నువ్వు నిరుత్సాహపడిపోయి నీరసించిపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది. డిప్రెషన్లోకి వెళ్ళావంటే నీ శరీరంలో లేనిపోని రోగాలు వచ్చేస్తాయి. నీ ఆరోగ్యం కూలిపోయిందంటే, నువ్వు కుప్పకూలిపోయావంటే, సంపాదించే నువ్వే మంచాన పడ్డావంటే నీ కుటుంబం బజారును పడుతుంది. నిరుత్సాహాన్ని, నిస్పృహను దగ్గరికి రానివ్వకండి. నిరీక్షణ కలిగి జీవించండి. నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. నేను సేవిస్తున్న దేవుడు నా జీవితాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆయన సెలవు లేకుండా నా తలపైన ఉన్న వెంట్రుకలో ఒకటి కూడా రాలదు అనే నమ్మకం కలిగి ఉండండి. నా జీవితంలో ఆయన సెలవు లేకుండా ఏ సమస్య నా దరిదాపులకు రాదు అని నమ్మండి. ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తమో, ఈరోజు నాకు ఏదైతే కష్టం అనిపిస్తుందో, నష్టం అనిపిస్తుందో, బాధ అనిపిస్తుందో, దాన్ని కూడా నా దేవుడు నాకు మేలుకరంగా మార్చేస్తాడో నమ్మండి. అదే జరిగింది. చెరసాల్లోకి వెళ్ళి ఖైదీగా అందరితో పాటు రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్నప్పుడు కొంతమంది కాస్త కాలక్షేపం చేశారేమో కానీ నిరుత్సాహ నిస్పృహల మధ్య యోసేపు మాత్రం అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేశాడు.